రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి విద్యార్థుల ఆశల కరణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన చెందారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడప 5వ డివిజన్ అశోక్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. తొలుత వారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ఫీర్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరాజుద్దీన్ మాట్లాడారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ, డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి ఆదేశాలతో 9వ రోజు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టిగా మారుతుందన్నారు. ఇంటింటి కాంగ్రెస్ అనే ఈ కార్యక్రమం కడపలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు 9వ రోజు ఎలాగైతే మనందరికీ తెలిసినట్టుగా మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరియు మా జిల్లా అధ్యక్షులు విజయ్ జ్యోతి మేడం గారు ఆదేశాల ప్రకారం 5వ డివిజన్ ఇక్కడ అశోక్ నగర్లో ఇన్ఛార్జ్ అయినటువంటి ఫజలుల్లా మరియు ఇక్కడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్ సారు, అదేవిధంగా నేను గౌస్పీర్, అదేవిధంగా మా దాసరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉండే కార్యకర్తలు, మిగతా ఇన్ఛార్జీలంతా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎలాగైతే మనకు అందరికీ తెలిసినట్టే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేసిందో కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ అభివృద్ధి అంతకు ముందు కానీ అంత తర్వాత కానీ ఎక్కడ మనం చూడలేదు. దానికి కృతజ్ఞతతో ఈరోజు మా నాయకుడైనటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలదండ వేసి మా జిల్లా ఉపాధ్యక్షులు నేను మరియు ఫజలుల్లా గారి ఈ ప్రోగ్రాన్ని మొదలుపెట్టినాము. ఈ ఇంటింటి కాంగ్రెస్ అనే ఈ కార్యక్రమం మనకు తెలిసినట్టు ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ వీధి సమస్యలు కానీ ఇంటి సమస్యలు కానీ తెలుసుకొని అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దాని పరిష్కారమే ధ్యేయంగా జరుగుతుంది. ఎటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ లేవు. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏ దేశమైనా ప్రగతి వైపుకి వెళ్తుందంటే ఆ దేశంలో కేవలము విద్య మరియు వైద్యం అనేది ప్రభుత్వ చేతుల్లో, ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అది సాధ్యము. ఆ దేశాలే ఈరోజు ప్రగతి వైపు ఉన్నాయి. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో మా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. దీని ద్వారా మనకు తెలిసినట్టుగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఎటువంటి లబ్ధి పొందరు. ఎప్పుడైతే మన రాష్ట్రం తెలంగాణతో విడిపోయిందో ఆ రోజే చాలా మెడికల్ కాలేజీలు తెలంగాణ వైపు వెళ్లడం వలన మన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు నీట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే గానీ, చాలా మంచి మార్కులు తెచ్చుకుంటే గానీ వాళ్ళకు అంతో ఇంతో సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నెగ్గుతున్నారు. ఆ ఉండే అంతో ఇంతో కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే బడాబాబులకు ఇచ్చేస్తే అక్కడ చదివే పిల్లలు కూడా బడాబాబుల పిల్లలే చదవగలరు. అప్పుడు ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర విద్యార్థులు దీన్ని లబ్ధి పొందగలరని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మధ్యతరగతి విద్యార్థులు విదేశాలకు వెళ్లి విదేశాల్లో అక్కడ వాళ్ళ జీవితం, వాళ్ళ చదువు, వాళ్ళ డెవలప్మెంట్ మొత్తం విదేశాలలో చూపిస్తే పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం నుండి వాళ్ళు నోచుకోకుండా వాళ్ళ జీవితం ఈ మెడికల్ విద్యకు దూరం కావడం చాలా దౌర్భాగ్యం. సో కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అక్కడైతే వైసీపీ మేము 15 వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం మేము 15 కాలేజీలు తెచ్చినామంటుంది. కానీ ఏం తెచ్చినారో ఏమో చూస్తున్నాం. చాలా కాలేజీలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కాలేజీలు 15 కాలేజీలు చాలా తక్కువ క్వాంటిటీ, అందులో తక్కువ ఉన్నప్పటికీ దాంట్లో ఎటువంటి పురోగతి సాధించే చాలా ఉన్నాయి. ఆ 15 అనేది చాలా తక్కువ సంఖ్య.
అందులో ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దౌర్భాగ్యము. కాబట్టి ఈ వైసీపీ కానీ కూటమి కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఆపేసి ఈ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ ప్రైవేటీకరణను ఆపేసి ప్రజల భవిష్యత్తుకు, రాష్ట్ర మరియు దేశ భవిష్యత్తుకు పాటుపడేట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నా నమస్కారాలు. ఈ దినము 5వ డివిజన్లో ఇంటింటి కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమంతో మేము దాదాపు ఇది 8వ రోజు చేస్తున్నాము, 9వ రోజు చేస్తున్నాము. 27వ డివిజన్ వచ్చేసి దాదాపు 7 రోజులు తిరిగినాము, సమస్యలు స్వీకరించినాము. ఆ వచ్చిన సమస్యలను వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఇవ్వడము, వాళ్ళ ద్వారా వాళ్లకు పనులు చేయించడం కోసము మేము చేస్తున్నాము. అదేవిధంగా గత 2 రోజులు 2వ డివిజన్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినం 5వ డివిజన్లో కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను స్వీకరించి మేమే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసమే దోహదపడతామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఉండే రాజ్యం ఎట్లుందంటే గత 5 నెలలు కానీ ఇప్పుడు 12 నెలలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఓటుతో రాజ్యాంగం అధికారాన్ని చేజిస్తున్నారు. కానీ అధికారం మొత్తాన్ని వాళ్ళ కుమ్మలాటకే సరిపోయింది. కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వాళ్ళ మీద వీళ్ళ మీద చేసుకున్న దానికి కాలయాపన చేస్తున్నారు. దాదాపు కానీ ఎవరు కానీ పరిపాలిస్తున్న వాళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు 16 కోట్ల పరిపాలించిన ప్రజల కోసము ఎవరు కూడా వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకునేది కాదు. కనీసం ప్రజలు పోయి వాళ్ళ దగ్గర పోయినా కూడా మాకు మీరు ఓటేయలేదు, మాకు ఊరి ఓట్లేదని ఒకరి మీద చేసుకుంటున్నారు. కానీ ఎటువంటివి ఒకరి మీద చేసుకోకుండా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి కులము మతము ఏమీ లేవు, అందరికీ సమానం చూస్తుంది. ఎస్సీ మైనార్టీ, బీసీ మైనార్టీలకు రోజులకు కానీ ఎవరికన్నా ఒకే పద్ధతిగా చూస్తుంది. కాబట్టి మీరెందు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నాము. గత 15 నుంచి దూరంగా ఉన్నాము, ఇప్పుడు మేము మీకు దగ్గరే వస్తున్నాము. మీరు కూడా మాతో మమేకమై కాంగ్రెస్ వారికి సహవతంగా ఉండి వాళ్ళు పాల్పంచుకునే కార్యక్రమాలు మీరు కూడా పాల్పంచుకుని మా యొక్క సేవలు మీరు ఏమి డబ్బు ఖర్చు పెట్టాల్సిన మా సొంతంగా మా కార్యకర్తలు, మా లీడర్లు ఏ సమస్యలు ఉన్నాయో దానికి తగిన డిపార్ట్మెంట్లతో పోయి మాట్లాడి ఆ పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నాము. దీనికోసం మీరు కూడా మాతో మమేకమై మాతో పాటు మీరు రావాలని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్.